ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీ అందరికీ తోడేయండి, మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ఎన్నిక లేనివాడు బలమైన జనముగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట వాగ్దానంతో కూడినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్కు. ఈ లేఖనాన్ని, ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, ఎన్నిక లేనివాడు, ఎన్నిక చెయ్యబడనివాడు. ఈ మాట అనేకుల జీవితాల్లో పలుమార్లు తారసపడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు ఎంతోమందితో ఎన్నిక చేయబడక, తృణీకరించబడి, చిన్నచూపు చూడబడి, త్రోసివేయబడి, అవమానించబడి, నిందించబడి, ఎంతో బాధయుక్తమైనటువంటి పరిస్థితులతో ఆ యొక్క అనుభవాన్ని రుచి చూచిన వారు ఎంతోమంది ఉంటారు. ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ జీవితం ఎన్నిక లేనిదిగాను, ఎవరు గుర్తించలేనిదిగాను, అందరి చేత తిరస్కరించబడిందిగా ఉందా? ఒకవేళ నీవు తృణీకరించబడిన వాడిగా, త్రోసివేయబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా మనుషులు నిన్ను చూస్తున్నట్లయితే, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి ఆశపడుతున్నాడు. అది ఏమిటి అంటే, నిన్ను ఒక బలమైన జనముగా చేయడానికి. జనముగా అగుట ప్రతివారికి సాధ్యమే, కానీ బలమైన జనముగా మారుట కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యం. బలమైన జనము అంటే ఏమిటి? ఆర్థిక బలం కాదండి, కుల బలం కాదండి, ఈ లోక సంబంధమైన ఖండ బలము కాదు. బలము అనగా దేవుని బలము. దేవుని బలము కలిగిన ప్రజలుగా, దేవుని బలముతో నడిచే ప్రజలుగా, దేవుని బలాన్ని పొందుకున్న ప్రజలుగా మీ జీవితాలని దేవుడు చేస్తాడు. దేవుని బలము ఏ జనములకైతే ఉంటుందో ఆ జనము జయిస్తారు. ఆ జనము విజయోత్సాహంతో, సంతోషంతో, సమాధానంతో ఈ లోకంలో జీవించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని, నీ తదనంతరం నీ పిల్లలను, వారి పిల్లలను దేవుడు బలమైన జనముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు అంటారు, అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనముగును అంటాడు. ఎందుకు అంటే, అబ్రహాము దేవుని మాటను గైకొని, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవునికి ప్రీతికరమైన వాడిగా నడిచాడు. మన జీవితాలలో మనల్ని బలమైన జనముగా చేసే బలవంతుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచి, బలవంతుడైన దేవుని మాట చొప్పున మనం చేస్తే, బలహీనులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని, అందరి చేత తృణీకరించబడి, చిన్నచూపు చూడబడి, వెలివేయబడి, ఏముందలే అనుకుని నిర్లక్ష్య పెట్టబడిన మన జీవితాలను ఒక బలమైన జనంగా ప్రభువు మారుస్తాడు. నిశ్చయంగా నీ కుటుంబాన్ని బలమైన జనంగా మారుస్తాడు. నీ పిల్లల చదువులను దీవిస్తాడు, వారి తెలివిని దీవిస్తాడు, వారి ఆరోగ్యాన్ని దీవిస్తాడు, వారి భవిష్యత్తుని ప్రభు ఆశీర్వదిస్తాడు. బలమైన వ్యక్తులుగా నీ పిల్లలను దేవుడు సమాజంలో నిలబెడతాడు. నిన్ను దేవుడు ఆ రీతిగా బలమైన వ్యక్తిగా ఈ లోకంలో ఉంచుతాడు. కనుక అట్టి బలవంతుడైన దేవునికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ ఉద్యోగాన్ని అప్పగించినట్లయితే అన్ని విషయాలలో ప్రభు నిన్ను బలపరిచి, నీ చుట్టూ ఉన్న వారందరికంటే బలము కలిగిన వానిగా ప్రభు నిన్ను నిలబెట్టును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీ సన్నిధిలో తండ్రి, నీ వాగ్దాన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీరు ఈ మాటను మా జీవితాల్లో నెరవేర్చండి. పలుమార్లు నిందించబడి, త్రోసివేయబడి, తిరస్కరించబడి, నాయనా అవమాన పాలైనటువంటి జీవితాలను ఆశీర్వదించి, నాయనా జీవితాలు దీవించండి. ఆత్మీయంగా బలవంతులుగా, ఆర్థికంగా బలవంతులుగా, కుటుంబపరంగా బలవంతులుగా చేయండి నాయన. అన్ని విషయాలలో మీరు బలపరచండి. అనేకులు ఎదుట సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.